ఎట్లుందన్న ములుగు పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా దారుణమైన పరిస్థితి ములుగులో ఉందన్న. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే మామూలుగా ఇదివరకు ఏదో అభివృద్ధి చేస్తాం అని చెప్పి చెప్పుకుంటూనే అభివృద్ధి అనేది కనబడడం లేదు. ప్రీవియస్గా మేడారంకు 251 కోట్లను ప్రభుత్వం అనేది మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ 250 కోట్లకు కనీసం 100 కోట్ల పని కూడా అక్కడ జరగలేదు. ప్రీవియస్గా ఇది వరకు ఒక పూజారి ఒక కొడుకు కూడా కాలు విరగడం అనేది జరిగింది. అది ఎంత దౌర్భాగ్య స్థితి. అక్కడ సరే మంత్రులు ప్రతిసారి పర్యటన అనేది చేస్తున్నారు. చేసి నాణ్యతను ఎక్కడనో పరీక్షించిళ్ళు. ఏఈలు వస్తున్నారు, డిఈలు వస్తున్నారు, ఎస్సీలు వస్తున్నారు, సిఈలు వస్తున్నారు. కానీ అక్కడ నాణ్యతను ఎక్కడ పరీక్షించి నాణ్యత ఎందుకు లోపించింది? మరి అక్కడ ఆ యొక్క బాలునికి ఎటువంటి లబ్ధి అనేది చేకూరింది? వాళ్ళ కుటుంబానికి ఎటువంటి లబ్ధి అనేది చేకూరింది? ఆ ప్రభుత్వం అసలు ఏం చేసింది? అక్కడ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? మరి ఆ ప్రభుత్వం అక్కడ 250 కోట్లు 51 కోట్లు పెట్టినప్పుడు అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఇదివరకు ప్రీవియస్గా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి అనేది తప్పకుండా జరిగింది. అక్కడ పారిశుద్ధ్యం కూడా చాలా ఇబ్బందిలో ఉన్నది. మన ములుగు పరిస్థితి అయితే చాలా దారుణంలో కూరుకుపోయిందని చెప్పి నేను మాట్లాడుతున్నాయి.